ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో డిసెంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి మా ప్రభుత్వ నిర్ణయాలు క్లారిటీగా చెప్పారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైడ్రా మూసే లాంటి కార్యక్రమాల గురించి చెప్పారన్నారు. పేద మధ్యతరగతి కుటుంబ అవసరాలు తెలుసుకుని అవి తీర్చడానికే ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే మూసీ రివర్ డెవలప్మెంట్ 2017లో జీవో నెంబర్ 90 ద్వారా కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. అక్రమ కట్టడాలు లెక్క తీయాలని, రివర్ బెడ్ బఫర్ జోన్ ఫిక్స్ చేయాలని అందులో పేర్కొన్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కొన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి మీ అందరికీ కూడా మేము తెలియజేయదలుచుకున్నాం. వారు మర్చిపోయి ఉంటారు. వారు తీసుకున్న అనేకమైన అధికారమైన నిర్ణయాలని మర్చిపోయి ఈరోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతా ఉన్నారు. అసలు మూసీ నది ప్రక్షాళన ఎవడు చేయమన్నాడు? ఎందుకు చేయమన్నాడు? ఇది అవసరమా అని వారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన వారు ఒకసారి స్పష్టంగా మేము చెప్పిన కొన్ని అంశాల విషయంలో 2017 ఈరోజు 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2017లో ఉన్న ప్రభుత్వం ఎవరిది? మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకు ఏర్పాటు చేశామని చెప్పారంటే దీంట్లో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. మూసీ నదికి సంబంధించి కాలుష్యం దాంట్లో భారీ ఎత్తున ఉంది. కాలుష్య నివారణ చేయాలి. దానికి తోడు ఒక రివర్ ఫ్రంట్ ను డెవలప్ చేయాలని GOMS 90 MAUD 25వ తారీఖు 3వ నెలలో 2017లో ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయటం జరిగింది. అప్పుడున్న గౌరవ మంత్రి గారు 2020 MAUDకి సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన మంత్రి గారు కేటీఆర్ గారు 2018 నుంచి 22 వరకు అనేక సందర్భాలు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మీటింగ్ కి సంబంధించిన అన్ని మినిట్స్ స్పష్టంగా ఈరోజు రికార్డులు ఉన్నాయి. అవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏం చేసినారు? అనేక ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడంలో వారు అటెండ్ అయిన 2020లో 27వ తారీఖు జూన్ మాసంలో 2020లో గౌరవ మంత్రి గారు, ఆ రోజున్న కేటీఆర్ గారు ఏమేం చేయాలని ఆలోచన చేసినారు? డిమార్కేషన్ చేయాలి, బౌండరీ ఫిక్స్ చేయాలి, మూసీ నది పైన FTL బఫర్ జోన్ ఏందో కంప్లీట్ గా నిర్ధారణ చేయాలి, మాస్టర్ ప్లాన్ ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్స్ కి, హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ కి ఈ ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. రాజకీయంగా ఏ అంశం దొరకలేదు. ఒక పక్షాన ప్రభుత్వం అన్ని పనులు చేస్తూ ఉంది, ఒకటి తర్వాత ఒకటి. పేదలకు కానీ నగరవాసులకు కానీ ప్రధానంగా మూసీ నది అంటే మనకు ఒక గొప్ప చరిత్ర ఉన్న నది. ఆ నదికి సంబంధించి రేపు పట్టణంలో 3 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆ రోజు ఇదే ప్రక్షాళన జరిగి మంచి నీటిని తాగే అవకాశం ఉండి మంచి గాలిని పీల్చే అవకాశం ఉంటే ప్రజలు వాళ్ళని ఎవరిని కూడా చూడరు. కాంగ్రెస్ పార్టీ చేసింది వీరికే పేరు వస్తుంది, రేపు పొద్దున దీన్ని ఎట్లయినా ఆపు చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. 100 కోట్లు అవుతుందా, 50 కోట్లు అవుతుందా, 150 కోట్లు అవుతుందా, 1000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, 1,00,000 కోట్లు అవుతుందా అని నిర్ధారణ వారంతటే వారు వచ్చి
వారంతటా వారు వచ్చి 1,50,000 కోట్లు అవుతాయి అని గ్లోబల్ ప్రచారం చేసేయడం తప్ప ఈరోజు ఒక కన్సల్టెన్సీని పిలిచి అసలు ఏం చేయాలా, మంచినీటికి సంబంధించి ఎన్ని సీవరేజ్ ప్లాంట్లు కట్టాలా, లింకేజీలు ఏ విధంగా చేయాలి, సీవరేజ్ లైన్లు ఏ విధంగా చేయాలా, స్టాప్ వాటర్ నెట్వర్క్ని ఏ విధంగా నిర్మాణం చేయాలి, ట్రంక్ అండ్ ఇంటర్సెప్టర్ నెట్వర్క్స్ని ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఈరోజు బ్రిడ్జెస్ కానీ ఎక్స్ప్రెస్ వేలు కానీ పార్క్స్ కానీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడే ఒక ఆర్ఎస్పీ ఇప్పుడే ఇచ్చింది. అసలు ఇంకేం తెలియదు, అది రూపాయి అవుతుందా, 2 రూపాయలు అవుతుందా, 10 రూపాయలు అవుతుందో తెలియదు. కానీ వారు 1,00,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టినట్టు దీన్ని కూడా ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తారు, కార్యాచరణ తీసుకుంటారని వారు భ్రమపడితే దానికి జవాబు చెప్పమంటారు.